నమస్తే. ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా పార్లమెంటులో ఒక్కసారైనా మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడాడా? ఈయన అమాయకుడట, చిన్నపిల్లాడట, మాట్లాడలేడట, సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడట. ఈసారి చిన్నపిల్లాడు వదిలేశారు లెక్క అంటుంది. అమ్మా, వీళ్ళు చిన్నపిల్లలు కాదు, వీళ్ళు అమాయకులు కాదు. అన్నా, హత్య జరిగిన రోజున మాకు కూడా తెలియదు ఎవరు చంపారు, కానీ సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతుంది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది అని. గూగుల్ మ్యాప్స్లో అట హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన అవినాష్ రెడ్డి ముందు రోజు కలుసుకున్నారు, ఒకే లొకేషన్ చూపుతుంది, ఆ రోజు కలుసుకున్నారు, ఒకే లొకేషన్ చూపుతుంది అని సాక్ష్యాలు బయట పెట్టింది సిబిఐ. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్, చంపిన వాళ్ళు, చంపిన అవినాష్ రెడ్డి గారు, సంపించిన అవినాష్ రెడ్డి గారు అంతకు ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారు, ఆ రోజు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు, రాత్రి కూడా వాళ్ళ యాక్టివిటీ ఉంది అని సిబిఐ ఆధారాలతో సహా చూపిస్తుంది. డబ్బులు మారాయి, 40 కోట్ల కంట మాట్లాడుకున్నారు. ఎవరి దగ్గర ఉంటుందమ్మా అంత డబ్బు? అవినాష్ రెడ్డి గారు కాకపోతే ఎవరు చంపినట్టు, ఎందుకు చంపినట్టు? 5 కోట్లు డబ్బు కూడా తీసుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది. ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా 5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి మరీ కాపాడుతున్నారు కాబట్టి. సిబిఐ కర్నూలు వరకు వెళ్ళింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని. 3 రోజుల పాటు భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసుల్ని, మూకల్ని అందరినీ పెట్టి అవినాష్ని 3 రోజుల పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి సిబిఐని ఉట్టి చేతులు పంపించేశారు. మరి అధికారం ఇచ్చింది దేనికమ్మా? ఇలాంటి హంతకులను కాపాడడానికా?